అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మో! దెయ్యాలు, భూతాలు తిరిగే టైంలో ఈవిడెక్కడికో వెళ్ళిపోతుందిరా బాబు అనుకుంటున్నారా? అదేనండి, మొన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా! మేముంటున్న ఏరియాలో పక్కన ఒక చిన్న దేవత గుడి ఉందని చెప్పి. ఆ గుడైతే ఇప్పుడు నేను మీకు చూపిస్తాననమాట. ఇదైతే బయట ఎంట్రన్స్ అనమాట. గుడైతే చాలా అంటే చాలా బాగుందండి. లోపల దేవత కూడా అలంకరణ అవి కూడా చాలా బాగున్నాయి అసలు. దేవత కూడా చాలా బాగున్నారు. ఈ దేవత పేరైతే వచ్చేసి శ్రీ ఏనుగుల మైసమ్మ తల్లి అంట. గుడి చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకైతే. పక్కన వినాయకుడి వారిని ప్రతిష్ఠించడమో ఏమో తెలియదు కానీ అక్కడ మొత్తం జనం ఆ రోజు వస్తూ వెళ్తూనే ఉన్నారు. చాలా రష్గా ఉన్నారనమాట. అక్కడ అదే రోజు స్పెషాలిటీ ఏంటంటే భోజనాలు పెడుతున్నారనమాట. భోజనాలు ఇక్కడ తెలంగాణలో అయితే అన్నదానం అంటారంట. మాకైతే ఆంధ్ర సైడ్ మా ఊర్లకేసి అయితే అన్న సంతర్పణ అంటాం మేమైతే. ఈ లైటింగ్స్ అవి కూడా డెకరేషన్ చాలా అంటే చాలా బాగున్నాయండి. గజస్తంభానికి మొత్తం లైటింగ్స్ అవి డెకరేషన్ చేశారు. పక్కనే వినాయకుడి వారిని కూడా ప్రతిష్ఠించారని చెప్పాను కదా! వినాయకుడి వారు అయితే ఈయన అనమాట. చాలా అంటే చాలా బాగుంది అసలు. వినాయకుడి వారి విగ్రహం కూడా చూడడానికి చాలా బాగా అనిపించింది. అలంకరణ అది కూడా చాలా బాగా చేశారండి. మండపం అవి కూడా మంచిగా డెకరేషన్ చేసి ప్రతిష్ఠించుకున్నారు దేవుడిని. చాలా అంటే చాలా బాగుంది అసలు చూడడానికి. ఇక్కడ లేడీస్ కూడా కోలాటం భజన అవి చేసి మంచిగా చేసుకున్నారు. అక్కడ అక్కడ దేవతను దర్శించుకుని, ఇటు వినాయకుడి వారిని దర్శించుకుని, కోలాటం భజన చేసే వాళ్ళని సరదాగా చూసి కాసేపు అందరూ భోజనం చేసి వెళ్తున్నారు. వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారనమాట. చాలా బాగుందండి అసలు. గుడి అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడే మళ్ళీ భోజనాలు కూడా పెట్టడానికి మళ్ళీ ఒక రేకు షెడ్ టైప్ అయితే ఉంది. ఆ పక్కనేమో భోజనాలు పెడుతున్నారు. ఇటువైపేమో టెంపుల్, అటువైపేమో భోజనాల కోసం కొంచెం ప్లేస్ అయితే రేకు షెడ్ టైప్ వేసి అయితే వాళ్ళు పెట్టుకున్నారు. చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ వారం వారం కూడా భోజనాలు పెడతారంట. నాకు కూడా తెలీదు. ఇదే ఫస్ట్ టైం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.